భువనేశ్వరి సమేత అభయ మల్లేశ్వరి స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు 7వ రోజున ఉభయకర్తలుగా కమిటీ మెంబర్లే ఉన్నారు. వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఉభయకర్తలుగా వ్యవహరించడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. మా కమిటీలో ఈరోజు ఈ విధంగా జరగటం అనేది అంటే ప్రతి సంవత్సరం జరగద్ది, కానీ ఈరోజు ఇంకా బాగా జరిగింది అనమాట. అది మీ అనుభవాలు అమ్మవారి గురించి అంటే ఫస్ట్ ఒక 10-15 ఏళ్ల క్రితం ఇక్కడ భువనేశ్వరి దేవిని ప్రతిష్ఠించి దసరా మహోత్సవాలు చేసాము. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేసి దేవి శవనరాత్రులు జరుగుతున్నాం. రీసెంట్ గా ఈ ఇయర్ లో శివాలయం స్టార్ట్ చేసామండి. అది నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వచ్చు. అప్పుడు బాగుంటుంది. అదే మా అనుభవం అనమాట. అమ్మవారిని బాగా పూజిస్తుంటారు? బాగా పూజిస్తామండి. బాగా నమ్మకం భువనేశ్వర అమ్మవారిని. ఏమని అనుకున్నా గానీ జరగద్ది. బ్రహ్మాండం. చాలా సంతోషం అమ్మవారి పూజకు రావడం. ఈ రోజు మీరు కూడా ఈ కార్యక్రమంలో ఉభయకర్తలుగా వ్యవహరించడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. మేము ఇట్లాగా రావటం అనేది చాలా సంతోషం. అమ్మవారు చాలా సత్యమైన తల్లి. అప్పట్లో మనకి డిజిటల్ కెమెరా లేనప్పుడే 2005లో నేను మొబైల్ ఫోటో తీసాను ఇక్కడ ప్రాంగణంలో. అప్పుడు అమ్మవారు నిరాకారంగా పడింది. అంటే అమ్మవారు ఇక్కడ ఉన్నారు, చుట్టుపక్కల మన దగ్గరే ఉన్నారు అనేదానికి నిదర్శనం అది. 18 ఇయర్స్ నాకు 18 ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాను. ఎట్లా అనిపిస్తుంది? చదువుల్లో అంత సపోర్ట్ చేస్తుందా? చాలా చాలా సత్యం, చాలా బాగుంటుంది. చాలా నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం ఏమనిపిస్తుంది? చాలా పవర్ఫుల్ అమ్మవారు. మీకు అంటే ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు దూరం ఉండే వాళ్ళకి, కానీ చాలా పవర్ఫుల్. ఏమన్నా నమ్ముకుంటే జరగని ఏముండదని నాకు అనిపిస్తుంది. అందుకనే నవరాత్రుల్లో ఇంకా స్పెషల్ గా చాలా మంది వస్తున్నారు. అసలు నవరాత్రులనే కాదు, నార్మల్ గా కూడా రోజు రావాల్సిందే ఇక్కడికి. ఆమె నమ్ముకుంటే ఇంకా జరుగుతుంది. ఇది నేను ట్రూగా ఫేస్ చేసి చెప్తున్నాను. అమ్మవారు చాలా పవర్ఫుల్. అసలు ఇక్కడే కూర్చొని ఉన్నట్టు ఉంటది అమ్మవారు. ఈ దసరా నవరాత్రుల్లో మీరు కూడా పాలు పంచుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఈ భువనేశ్వరి అమ్మవారు మల్లి తోట అండి. ఇది మాకు ఈ మైపాడి గేటు, ఈ రౌండ్ మైపాడి గేటు, ఉత్సాహ నగరు, 3 మైళ్ళు 4 మైళ్ళలో మనకి రాజరాజేశ్వరి గుడి అంత ఫేమస్. ఈ ఏరియాలో ఈ అమ్మవారు అంత ఫేమస్ అండి. ఈ అమ్మవారు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మార్బుల్ వేసి గుడి కట్టేటప్పుడు మార్బుల్ వేసారండి. మార్బుల్ వేసేటప్పుడు ఇంకా అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ కూడా కాలేదు, కానీ అమ్మవారు చిత్రపటం మన ఈ మార్బుల్లో బాగా వచ్చింది. అమ్మవారు సత్యంగా ఉన్నారండి. ఇది 15-20 సంవత్సరాల నుంచి బాగా వివేమానంగా చేస్తున్నారు. ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ ఆశిస్తున్నారు. మల్లెతోటలో వెలిసి ఉండేటువంటి శ్రీ భువనేశ్వరి సమేత అభయ మల్లేశ్వరి స్వామివారి ఆలయంలో దేవి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు కాత్యాయని దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం ఇచ్చారు. వర్షం సైతం లెక్క చేయకుండా పెన్నా నది పక్కనే ఉండేటువంటి ఈ అమ్మవారిని చూడడానికి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. ఇదండి ఈ రోజు 7వ రోజు అలంకారం గురించి. మళ్ళీ రేపటి అలంకారంలో మళ్ళీ కలుసుకున్నాం. చూస్తూనే ఉండండి మన HN9 TV.